మా సంపూర్ణేష్ బాబు సార్ బాగా సన్నగా అయిపోయి మంచి లుక్ మెయింటైన్ అవును. అంటే అన్న మంచి డైట్ డైట్ మీ డైట్ చెప్పండి సార్. ఆ డైట్ 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 లేకుండా ఎంత చెప్పండి ఫాలో చేస్తున్నా. మనం కూడా చెప్తాం. ఏం లేదు, డైట్ ఏం లేదు, జస్ట్ మామూలుగా వాకింగ్, డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు నేను ఖాళీ ఉన్నాను అనుకో, ఒక 1-2 months ఖాళీ ఉన్నాను అనుకో, మాకు నేను సిద్దిపేటలో ఉంటే నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వెంకట్ మాస్టర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు. ఓకే. అతను నేను హృదయకాలం హీరో అవుతున్నా అవనో తెలియనప్పటి నుంచి నాతో ట్రావెల్ చేస్తుండు. మేము హృదయకాలం ఇంకో 2 సాంగులు చేయాలనుకున్నప్పుడు కూడా తనే చేసిండు, వెంకట్ అని. సిద్దిపేటలో అతనికి ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకా పాపం ఇప్పటికీ ఎప్పుడు రమ్మన్నా మాస్టర్ నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుందరా అంటే ఎప్పుడైనా వచ్చి చేస్తుంటాడు. జస్ట్ ఈ మధ్యలో 2 months బ్రేక్ ఉంది కాబట్టి దానివల్ల తగ్గా. అంటే నేను అడిగేది ఫుడ్ సార్. ఫుడ్ మామూలు అన్నము, పప్పు, పులుసు, పెరుగు. 3 meals తీసుకుంటున్నారా? 2 types తీసుకుంటారు. అది పొద్దున ఏదో పెడతారు కాబట్టి టిఫిన్ సద్దన్నం పోపుకేసి పెడతారు కాబట్టి ఇప్పటికీ తింటున్నారు సద్దన్నం? అయ్యో అసలు అలాంటి అది లైఫ్ స్టైల్ ఏం మారలేదు. అది 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 వాస్తవం. మన ఇంట్లోనే కదా. ఇప్పుడు నేను అదే చెప్పా, ఏం తింటారంటే పప్పు, పులుసు, కూరగాయలు ఉంటాయి, అంతమించి ఏముంటాయి. మా సంపు ఫిజికల్గా స్లిమ్ అయ్యాడు కానీ సోల్ మాత్రం అంతే ప్యూర్గా ఉంది. ఎప్పుడు అలానే ఉంటుంది. యాక్చువల్గా మాకు అందరికి కావాల్సింది కూడా అదే సార్. ఎందుకంటే మిగతా అందరు హీరోల నుంచి మిమ్మల్ని వేరు చేసేది ఏంటంటే ఆ ప్యూరిటీ. సో మాకు ఎప్పటికీ మీరు అలాగే ఉండాలి, అలాగే గుడ్ సోల్ తో ఉండాలి, మీరు ఎప్పటికీ మిమ్మల్ని అభిమానం చూపిస్తూ ఉండాలి. అండ్ ఫైనల్ గా సినిమా విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఆడియన్స్ కి ఏం చెప్తారు? April 11 మన సినిమా రాబోతుంది. మా సినిమాలో ఇది బెస్ట్ కంటెంట్, ఇది బెస్ట్ గా ఉంటుంది, ఎమోషన్ బెస్ట్ గా ఉంటుంది, మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు? ప్రతి ఇంట్లో అన్నదమ్ములు ఉంటారండి. అన్నదమ్ములు ఏంటంటే ఏదో ఒక విధంగా పెళ్ళైన తర్వాతనో ఏదో చేసి విడిపోతారు. చాలా మంది కలిసి ఉంటారు లైఫ్ స్టైల్లో. మా సినిమా అన్నదమ్ములు కలిసి చూస్తే వాళ్ళిద్దరు కలుసుకొని హత్తుకొని ఏడ్చి ఒకటైపోతారని నేను కంపల్సరీ చెప్తున్నా. కంపల్సరీ సోదర అనే సినిమా అది మిమ్మల్ని అందరినీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. 100% చెప్తాను. అండ్ మీరేం చెప్తారు సార్ సినిమా గురించి? మంచి ఫ్యామిలీ డ్రామా అండి. అమ్మ, నాన్న, తమ్ముడు. ఇప్పుడు నా క్యారెక్టర్ వచ్చేసి ఒక సోడా కొట్టు నడుపుకొని దాని మీద వీళ్ళందరినీ పోషించేటువంటి ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్. బట్ అంటే అది చూస్తే తెలుస్తుంది, అంటే ఇప్పుడు వచ్చే యంగ్ బ్యాచ్కి ఇంత ఉందా అని అనిపించచ్చు, కానీ కొంచెం ఒక 40-30 ఏళ్ళకు ఒక పల్లెటూరు కుటుంబ కథా చిత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మచ్. మన సినిమా రిలీజ్ అయినాక సూపర్ సక్సెస్ కొట్టుద్ది. కొట్టిన తర్వాత మన ముగ్గురు ఇలాగే కూర్చొని మరో మంచి ఇంటర్వ్యూ చేసుకున్నాం. తప్పకుండా. మీకు కూడా ఐ డ్రీమ్ కు 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా సోదర టీం నుంచి శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. April 11 సోదర థియేటర్లోకి వస్తుంది. సంపు అన్న సోదరుడిగా, సంపు అన్న ఫ్యామిలీలో మెంబర్గా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి సంపు అన్నతో పాటు వస్తున్నాం. మా సినిమా థియేటర్కి వచ్చి చూసి మా అందరిని ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక చిన్న నటుడైనటువంటి నన్ను హృదయకాలం సినిమా నుంచి ఆదరించిన అందరి హీరోల అభిమానులు April 11 సోదర అనే సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ.